హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా జరగబోతుంది అని అర్థమవుతుంది. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ అయితే ఇప్పటికే దాదాపుగా 3/4% అయితే ముగిసింది అని చెప్పవచ్చు. కేవలం ఈ సీజన్ టైటిల్ కొట్టేది ఎవరు అనేది మాత్రమే షూటింగ్ ఇక బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఫినాలే రోజు నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు చాలా స్ట్రాంగ్గా కనిపించిన నిఖిల్ ఫినాలే రోజు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడంతో నిఖిల్ అభిమానులతో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ కూడా కొంచెం షాక్కి గురయ్యారు అని చెప్పాలి. అయితే ఇంతకీ ఏమైంది అంటే ఫినాలే ఎపిసోడ్ కావడం, అలాగే నిఖిల్ టైటిల్ రేస్లో ఉండటంతో ఫినాలే ఎపిసోడ్కి నిఖిల్ మదర్ అలాగే బ్రదర్ ఇద్దరు స్పెషల్ గెస్టులుగా రావడం అయితే జరిగింది. ఆ సమయంలో నిఖిల్ గురించి మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయింది నిఖిల్ అమ్మగారు ఏం మాట్లాడారు అంటే, వాడు చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాడు సొంత శక్తితోనే పైకి ఎదిగాడు. వాడికి ఒకానొక సమయంలో మేము తిండి పెట్టడమే వృధా అని కూడా వాడి ముఖం పైనే అన్నాము. దాంతో వాడు దాన్ని ఒక సీరియస్గా తీసుకొని సీరియల్ ఆర్టిస్ట్గా ట్రై చేసి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాడు. మేము వాడిని ఆ రోజు అలా కావాలని అనలేదు, వాడు ఏదో ఒక విధంగా బాగుపడాలి అని అన్న మాటలే అంతే తప్ప మేము వాడినేమి అలా అనలేదు అనుకోలేదు అంటూ వారి అమ్మగారు మాట్లాడటంతో నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఆ మాటలు విని వారి అమ్మగారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. సార్, నేను ఈ సీజన్ టైటిల్ కొట్టినా కొట్టకపోయినా ఇప్పటికే నేను సీజన్ టైటిల్ విన్నర్గా నిలిచాను అన్న ఆనందం నాకు వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ఫినాలే ఎపిసోడ్కి వచ్చిన మాజీ కంటెస్టెంట్స్ అయినటువంటి సీత, నైనిక, బేబక్క మిగిలిన సభ్యులందరూ కూడా నిఖిల్ కోసం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో మొత్తంగా ఫినాలే ఎపిసోడ్లో నిఖిల్ కంటతడి పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.